ఇక కోడిగుడ్లదైతే ఈ దేశ చరిత్రలోనే పెద్ద కుంభకోణం ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వ కోడిగుడ్ల కుంభకోణం. కేసీఆర్ గారి పాలనలో ఒక కోడిగుడ్డు ఒక్కొక్కటి 50 గ్రాముల నుంచి 60 గ్రాములు ఉండాలని చెప్పి నిబంధన విధించేవారు. అదే విధంగా ఈ కోడిగుడ్డు రేటు మార్కెట్ రేటుకు 30 పైసలు ఎక్కువ ఇచ్చేవాళ్ళు. మార్కెట్లో 5 రూపాయలు ఉంటే ఒక గుడ్డు 5 రూపాయల 30 పైసలు, లేకపోతే 40 పైసలు. అదేవిధంగా సగటున ఒక్కొక్క గుడ్డు విలువ 5 నుంచి 5 రూపాయల నుంచి 5 రూపాయల 50 పైసలు, అంటే 5.5 రూపాయల వరకు ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఏం చేసి ఉండారు, కానీ ఇది అందరు వినాలి తెలంగాణ ప్రజలు. ఈయన ఒక గుడ్డుకు ఫ్లాట్ రేట్ నిర్ణయించిండు. ఎంత? ఒక్కొక్క గుడ్డు విలువ 7 రూపాయలు, 6 రూపాయల 90 పైసల నుంచి 7 రూపాయలు నిర్ణయించిండు. ఇక్కడనే తిరకాసున్నది. మీరు అనుకోవచ్చు అబ్బా రేటు పెంచిండు కదా ఇంకేది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని. కాదు, ఇక్కడ ఏం చేసిండయా అంటే ఈయన తెలివిగా గుడ్డు రేటు పెంచి ఈ టెండర్లో పాల్గొవాలంటే కమ్సే కమ్ 3 కోట్ల టర్నోవర్ చూపియండి అన్నాడు. కేసీఆర్ గారి టర్నోవర్ నిబంధన పెట్టలేదు. 3 కోట్ల టర్నోవర్ చూపియండి, మీకు పౌల్ట్రీ ఫామ్ ఉండాలి, మీకు అగ్మార్క్ గ్రేడింగ్ ఉండాలి అంటున్నాడు. ఎక్కడి నుంచి వస్తాయండి వీళ్ళకి అగ్మార్క్ గ్రేడింగ్? వీళ్ళకు 3 కోట్ల టర్నోవర్ ఏడికెళ్ళి వస్తుంది? అంటే నువ్వు ముందర చికెన్ ఫ్రై చేసి చెట్టుకు కట్టేసినావు, తినండి అంటున్నావు, కానీ కాళ్ళు చేతులు 2 కట్టేసినావు, మూతికేమో ప్లాస్టర్ వేసినావు. ఎట్లా వీలవుతుందండి? గుడ్డు ఈ మొత్తం గుడ్ల విలువ ఎంత అంటే జిల్లాకు 20 కోట్లు, 33 జిల్లాలు, జిల్లాకు 20 కోట్లు, 660 కోట్ల రూపాయల కుంభకోణం కేవలం వాళ్ళ పార్టీ నాయకులు. నల్గొండ జిల్లాలో జానారెడ్డి బినామీలో, లేకపోతే రంగారెడ్డిలో రేవంత్ రెడ్డి బినామీలో, వీళ్ళందరూ పౌల్ట్రీ ఫార్మర్స్, వీళ్ళకు లక్షల కోళ్ళున్న పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. సో వీళ్ళందరి చేతులకి వాళ్ళు 3 కోట్ల టర్నోవర్ అంటే ఏడికెళ్ళి వస్తుంది? ఎవరిస్తారు 3 కోట్ల టర్నోవర్? వీళ్ళకి ఎక్కడి నుంచి తీసుకొస్తారు వీళ్ళు 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు? అది పరిస్థితి. అదేవిధంగా వీళ్ళు సప్లై చేయాలంటే సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సప్లై చేయాలంట. అదేం కొత్త రూలు? కేసీఆర్ గారి పాలనలో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎప్పుడైనా సప్లై చేయొచ్చు కదా.